ఒక ముఖ్యమైన జాయింట్ గురించి చూసుకుందాం అంటే తొంటి జాయింట్ అన్నమాట. అంటే ఇదిగోండి ఇది మన తుంటిలో ఉండే ఎముక అనమాట. అంటే తొడ ఎముక ఇది, దాన్ని ఫీమర్ అంటారు. ఇది పెల్విస్ అనమాట. పెల్విస్ అంటే మనకి తెలిసిందే కదా, ఇప్పుడు ఇలా ఉంటుంది. పెల్విస్ అంటే మన తుంటి యొక్క పైభాగం ఎముక అనమాట. పెల్విస్ మనం కూర్చునే సీట్ అంటారు కదా, సీట్ అంటే ఇదిగోండి ఇది ఇక్కడ బటక్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ పిరల్ మీద నుంచి వెళ్ళి మనకి ఎముక డైరెక్ట్ గుచ్చుకుంటే నొప్పి వస్తుంది కాబట్టి దానికి కుషనింగ్ లాగా ఉంటుంది అనమాట. మన సీట్లో కూర్చుంటాం. ఇది పెల్విస్ ఇది తొడ దానికి అతుక్కుంటుంది. ఈ జాయింట్ యొక్క చాలామందికి తొంటి సమస్యలు కూడా ఉంటుంటాయి కదా. సో దీంట్లో ఈ జాయింట్ యొక్క అద్భుతం ఏంటంటే, మీరు తొడని ఏ డైరెక్షన్లో అయినా తిప్పొచ్చు. అంటే ముందు పైకి అనొచ్చు, కిందకి అనొచ్చు, సైడ్కి అనొచ్చు. ఇట్స్ ఏ బాల్ అండ్ సాకెట్ జాయింట్. బాల్ అండ్ సాకెట్ అంటే ఇది ఒక బంతి ఉంటుంది. ఈ బంతి ఒక సాకెట్లో కూర్చుని ఉంటుంది. ఇప్పుడు ఏంటి, ఇలా పైన మనకి ఈ పెల్విస్ అనే దాంట్లో ఇది ఒక సాకెట్ ఉంటుంది, దీని లోపల ఒక బంతి ఉంటుంది. ఆ బంతి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్ ఆఫ్ రేంజ్ ఆఫ్ మూమెంట్, అంటే అన్ని వైపులు తిరగటం అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు మోకాలు చూడండి, ఫ్రంట్ బ్యాకే వస్తుంది, ముడుచుకుంటుంది, కానీ సైడ్కి రాదు. అదే తొడ దగ్గర తుంటి ఎముకలో ఉండే జాయింట్ హిప్ జాయింట్ అంటారు. ఆ హిప్ జాయింట్లో రేంజ్ ఆఫ్ మోషన్ ఆల్మోస్ట్ అన్ని డైరెక్షన్లో ఇలా రౌండ్గా తిప్పొచ్చు మనం. సో ముందుకి వెనక్కి అనొచ్చు, పైకి కిందకి అనొచ్చు, సైడ్కి అనొచ్చు. సో ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ నిర్మాణం వలన ఇంత అద్భుతమైన ఫ్రీ మోషన్ వస్తుంటుందండి అన్ని డైరెక్షన్స్లో. యూజువల్గా అంత మూమెంట్ ఎక్కువ ఉన్నప్పుడు స్టెబిలిటీ ఉండదు అనమాట. స్టెబిలిటీ అంటే ఊరికే జారిపోవటం కానీ ఇలాంటివి జరగాలి. షోల్డర్ జాయింట్ ఉంది. షోల్డర్ జాయింట్ కూడా మనకు అన్ని రకాల మూమెంట్స్ ఉంటాయి, ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్. మళ్ళీ మోచేయి చూడండి, ముందుకి వెనక్కి తప్పితే ఈ ఒక్క మూమెంట్ తప్పితే ఉండదు. ఇటు అన్నా ఇక్కడ మూమెంట్ కాదు, ఇలా అన్నా కానీ ఇదిగో ఈ పైన షోల్డర్ దగ్గర అయిన మూమెంట్తోనే ఇది కదిలినట్టు అనిపిస్తుంటుంది. కాబట్టి ఈ మోకాలు కానీ ఈ ఎల్బో జాయింట్ అంటే మోచేయి కానీ ఒక డైరెక్షన్లోనే ఉంటుంది. దీంట్లో 360 డైరెక్షన్లో అన్ని రకాల మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. అలాగే తుంటిలో కూడా 360 డైరెక్షన్ ఉంటుంది. బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అనమాట ఈ రెండు. ఇవి హింజ్ జాయింట్స్ అంటారు. ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ నిర్మాణం వల్ల మనకి షోల్డర్ దగ్గర, తుంటి దగ్గర చాలా అద్భుతమైన మూమెంట్ ఉంటుంది. షోల్డర్కి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. అదే హిప్ జాయింట్ చాలా స్టేబుల్గా ఉంటుంది. షోల్డర్ చాలామందికి గోడ జారిపోయింది అంటారు చూడండి. సినిమాల్లో ఒక్కోసారి ఫైటింగ్లో కూడా టక్క బయటకు కింద పడిపోయి విపరీతమైన అది జారిపోతుంది, ఇంకా మూమెంట్ రాదు. దాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్గా ఆ సాకెట్లో కూర్చున్న తర్వాత మళ్ళీ మూమెంట్ వస్తుంది అనమాట. సో దీనికి ఈ సాకెట్ చిన్నగా ఉంటుంది, కొద్దిగా ఉంటుంది కప్పు. అందువల్ల ఆ మూమెంట్ అనేది బాగున్నప్పటికీ కూడా ఊరికే స్టెబిలిటీ తగ్గుతుంది. అదే హిప్ జాయింట్ అనుకోండి, ఈ సాకెట్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. దీని సాకెట్ దీని లోపలికి వెళ్ళి ఈ తల వెళ్ళి దీని లోపల కూర్చుని ఉంటుంది కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మన బరువు అంతా కూడా మోసే జాయింట్ కదా ఇది. మూమెంట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా స్టెబిలిటీ అండ్ మొబిలిటీ రెండు అద్భుతంగా వచ్చేటట్టు డిజైన్ అయ్యిందనమాట. అందుకని ఎప్పుడు కూడా మన తుంటి జాయింట్ జారదు, షోల్డర్ జాయింట్ జారుతుంది. ఈ తొంటి జాయింట్లో వచ్చేవి యూజువల్గా ఈ ఎముక ఉంది కదండి, జాయింట్లో సమస్య రాదు. అంటే ఇవన్నీ లెగమెంట్స్ అనమాట. జాయింట్కి ప్రొటెక్షన్ అనమాట, అటు ఇటు జారిపోకుండా కానీ మూమెంట్కి కానీ దానికి కానీ. కాబట్టి ఈ లెగమెంట్స్తో ఎప్పుడు ప్రాబ్లం రాదు, ఈ జాయింట్లో ప్రాబ్లం రాదు. కానీ ఈ నెక్ ఆఫ్ ద ఫీమర్ అంటారు. అంటే ఇదిగోండి ఈ బాల్ ఉంది కదా, ఇక్కడ బాల్ కనపడుతుంది. ఇవి తీసేసినట్టయితే మీకు కనపడుతుంది. ఇదిగోండి ఈ స్క్రూస్ తీసేస్తే దీంట్లో ఒక బంతిలాగా ఉంటుంది. ఆ బంతి దీంట్లో కూర్చుని ఉంది కదా, ఈ బంతి హెడ్ ఆఫ్ ద ఫీమర్, ఇది నెక్ ఆఫ్ ద ఫీమర్ అంటారు.
అంటే ఈ నెక్ ఆఫ్ ద ఫీమర్ ఫ్రాక్చర్ ఇక్కడ చాలామంది లేడీస్కి 50 ఏళ్ళు దాటిన 60 ఏళ్ళు దాటిన లేడీస్ అందరికీ ఎముకలు వీక్ అవుతాయి. ఎందుకంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళ బాడీలో వచ్చే హార్మోన్స్ తగ్గటం వల్ల వాళ్ళకి చాలామందికి ఎముకలు వీక్ అయ్యే వాళ్ళకి ఇక్కడ ఎముక బాగా వీక్ అయ్యి కొద్దిగా బాత్రూంలో కానీ పడగానే టక్కన ఈ పొజిషన్లో ఇరుగుతుంది నెక్ ఆఫ్ ద ఫీమర్. ఇక్కడ ఇరుగుద్ది కానీ ఎప్పుడు జాయింట్ గోడ జారటం లాగా ఇలా ఉండదన్నమాట ఇక్కడ. సో ఇది ఒక్కటే ప్రాబ్లము. అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 60 ఏళ్ళు దాటిన లేడీస్ అందరూ కూడా ఒక కాల్షియం ట్యాబ్లెట్, కాల్షియం విటమిన్ డి కాంబినేషన్ కానీ కొన్ని రకరకాల వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ కాల్షియం లెవెల్స్ని బట్టి వాళ్ళు కొంత ఇవి ఆ ట్యాబ్లెట్స్ వాడుకుంటే వాళ్ళకి ఎముకలు వీక్ అవ్వవు, ఆస్టియోపోరోసిస్ రాదు. ఎముకలు వీక్ అవటం అంటే మీరు చూడండి ఇక్కడ ఫస్ట్ జరుగుతుంది, పొరపాటున బాత్రూంలో జారితే ఇక్కడే ఇరుగుద్ది అనమాట. మరీ పెద్ద వయసు ఉన్న మగవాళ్ళకు కూడా అక్కడే ఇరుగుతుంది అనమాట. కాకపోతే లేడీస్లో చాలా సర్వసాధారణంగా విరిగే ఎముక ఏంటి, బాత్రూంలో జారి పడితే వచ్చేదంటే తొంటి ఎముక ఇరుగుతుంది అనమాట బాత్రూంలో జారేది. కాబట్టి 60 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళందరూ కూడా, ముసలి వాళ్ళు అనకూడదు 60 ఏళ్ళు, 70, 80 దాటితే అనాలి. 60 ఏళ్ళు ఈ కాలంలో పెద్ద వయసు ఏం కాదు. సో 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారిపోవటం అనేది ఉంటుంది, అది ఎక్కువ అవ్వకుండా జాగ్రత్త పడండి. అలా జాగ్రత్త పడినట్టయితే మీకు ఇంకా అది విరగకుండా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వయసు 70 ఉంటుంది కానీ బ్రెయిన్ మాత్రం 40 దగ్గర ఆగిపోయి ఉంటుంది. వాళ్ళు ఇంకా చిన్న వయసు వాళ్ళలాగా ఉరుకులు పరుగులు తీస్తా ఎక్కడో చోట జారి పడితే టప్పుని ఇరుగుతాయి. కాబట్టి మీ ఏజ్ని మీరు గుర్తించండి, దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీరు ఇవ్వండి. 70 ఏళ్ళ వయసులో 40 ఏళ్ళ వయసులాగా పరుగులు తీస్తూ ఉంటే కుదరదు. కాబట్టి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ రాత్రిపూట కానీ ఇవన్నీ ఇలాంటివి ఎవ్వరూ లేని టైంలో కానీ టక్కున వెళ్ళి బాత్రూంలో కూలబడి ఇక కదలలేరు, వెళ్ళి బోల్ట్ కూడా తీయలేరు, అలాంటి పరిస్థితులు వస్తే కదలలేరు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఎవరు తెచ్చుకోవద్దు. ఆ ఎముకలు కూడా గుల్లబారకుండా చూసుకోండి. మీరు చూడండి 100 ఏళ్ళు బతికే బక్క ముసలమ్మలు ఉంటారు కదా చాలామంది, వాళ్ళకి గూని ఇలా వచ్చి వంగిపోతుంది. అంటే వెన్నెముకలో ఉన్న ఎముకలన్నీ కూడా గుల్లబారిపోయి వంగిపోతాయి, ఇలా నొక్కుకుపోయి అంతా ఇలా వచ్చేసి ఇలా చూస్తుంటారు సైడ్ నుంచి. సో కానీ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, అన్ని పనులు చేసుకుంటూనే ఉంటారు. సో అది అంటే వయసు రీత్యా ఎస్పెషల్లీ ఎముకలు గుల్లబారిపోవటం అనేది అంత కామన్గా ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా ఉండి ప్రివెంట్ చేసుకోవచ్చు. అదే మీరు ఎక్కువ ఏళ్ళు బతకాలని అనుకునే వాళ్ళు కానీ, మంచి ఆయుష్ ఉన్నోళ్ళు కానీ, ఒక్కోసారి సన్నగా ఉన్నోళ్ళు ఈజీగా 60 ఏళ్ళు 65 ఏళ్ళు కూడా వాళ్ళు 50 ఏళ్ళ కన్నా యాక్టివ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు సెంచరీ ఈజీగా కొడతారు. అలాంటి వాళ్ళు కానీ ఎముకలు ఫ్యూచర్లో ఇలా వంగిపోకుండా ముందే కొంచెం మనసులో ఇది పెట్టుకున్నట్టయితే వాళ్ళకి అలా జరగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.